సపోర్ట్ చేస్తారా, మావిగారిని సపోర్ట్ చేస్తారా? అమరావతికి సపోర్ట్ చేస్తాం. ఎలా, ఏ విధంగా? అన్ని విధాలుగా క్యాపిటల్ బాగుంటుంది మేడం. ఇక్కడ విజయవాడ అయితే అన్ని విధాలుగా బాగుంటుందని అమరావతి బాగుంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి విన్నారా? బేగాపురం మా ఉత్తరాంధ్రకి మంచి లైఫ్ వచ్చింది మేడం. నిజం, చాలా సంతోషం మాకు. ఓకే. మాకు వెనకబడి ఉత్తరాంధ్రకి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది మేడం. అంతేనా? మరి ఇది ఎవరికి ఇవ్వచ్చు? ఈ క్రెడిట్ అంతా ఎవరికి ఇవ్వాలి? చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఇవ్వచ్చు. ఎందుకు జగన్కి ఇవ్వకూడదు? జగన్ కంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నానిస్తారు కాబట్టి, ఇది మాకు ఉత్తరాంధ్రకి తెచ్చారు కాబట్టి మోడీకి, చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ చేసిన వాళ్ళకే క్రెడిట్ ఇస్తారా? రిబ్బన్ కార్డు ఇప్పుడు ఎవరైతే శంకుస్థాపన చేశారో, ఇప్పుడు డెవలప్ చేశారో వాళ్ళకే ఇవ్వాలి అంతే. అయితే ఇలా చూసుకుంటే మరి విఐపీస్ కి ఎక్కువ పెద్దపేట వేస్తుంది అంటున్నారు, అది నిజమేనా? అవి అయితే మాకు తెలియదు మేడం. మాకైతే మా లాంటి వాళ్ళకి మాకైతే మంచిది బాగుంటుందని మా ఉద్దేశం. కార్మికులకి ఎలా ఉంది ఇప్పుడు? మాకు ఈ ప్రభుత్వం బాగుంది మేడం. ఎలా, రైతులకి ఇంకా కొంత న్యాయం జరగట్లేదనే కదా మావిగా మొన్న అమరావతి వెళ్ళి వచ్చారు కదా జగన్ వాళ్ళు. అవును మేడం. రైతుల కోసం వచ్చా అన్నారు. ఏం ఫేవర్ జరిగింది రైతులకి? రైతులకు ఫేవర్ ఏముంది మేడం? ఇప్పుడు ఇక్కడ ఏ రైతులు ఇచ్చినా ఇక్కడ అమరావతి అయితే అందరికీ ఇబ్బంది కలగదు కదా మేడం. చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి అందరికీ బాగుంటుంది కదా మేడం అక్కడ. అందుకని ఇప్పుడు ఏంటి మీ ఈ కూటమి హయాంలో రైతు బజార్ని పెంచడం జరిగింది. అవును మేడం. దానివల్ల ఇంకా ఏంటి నష్టమా లాభమా ప్రజలకి? ప్రజలకు లాభమే కదా మేడం. రైతు వాళ్ళ వల్ల ఇబ్బంది ఏముంది? ప్రతి ఒక్క ఎక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి కొనుక్కొని వెళ్తారు కాబట్టి సరిపోయింది. ఇక్కడ రైతు బజార్ ఎప్పటి నుంచి మేము 19 సంవత్సరాలు మేడం ఈ రైతు బజార్లో పెట్టి. మీరు చాలా 4 ప్రభుత్వాలు చూసారు. ఈ ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు గత ప్రభుత్వాలతో పోలిస్తే? బాగుంది మేడం. ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు బాగా అన్నిటి అందుబాటులో ఉంటారు. రైతు బజార్లోకి అన్నిటికీ ప్రతిదానికి కష్టం వచ్చినా 5 నిమిషాల్లో కనెక్ట్ అవుతారు. ఓకే, అలాంటి నాయకుడు మంచిది ఈ నియోజకవర్గానికి. మరి ఫ్యూచర్లో ఎవరు వస్తారనుకుంటున్నారు మరి ఈ నియోజకవర్గానికి? అది ప్రజలు ఎన్నుకోవాలి మేడం. మేమైతే సపోర్ట్ ఏముంది మేడం, ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని ఎన్నుకున్నాం అన్న ఆలోచన ఉంటాం మేము. అంతే ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఫస్ట్ టైం ఆయన పదవి ఇచ్చారు, ఎలా చేస్తున్నారు? ఆయనకి పదవులతో పని మేడం, ప్రజల కోసం మేడం. ఆయన పదవులు కావాలంటే ఎన్నో వస్తాయి మేడం. ఆయన ప్రజల్లో పుట్టాడు కాబట్టి ప్రజలే. పదవి ఎందుకు మేడం? చెప్పారు కదా నిన్న మీటింగ్లో కూడా చెప్పారు కదా మేడం. ఇప్పుడు ఎర్రనాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు చెప్పారు కదా, అచ్చెన్నాయుడు ఆయన రామ్మోహన్ నాయుడు పదవులతో పని లేదు మేడం. ఆయన ప్రజలే కావాలి, ప్రజలకే. గిరిజనులు 70 సంవత్సరాలు గిరిజన ప్రాంతాలకి నీరు తెచ్చి కరెంట్ తెచ్చిన అలాంటి నాయకులు కావాలి కానీ మేడం. అదే పవన్ కళ్యాణ్ మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అప్పుడు నిజంగా మోదీ గారి సేవలు మెచ్చుకుంటా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి అన్నారు. అంటే ఎవరైనా వాళ్ళ నాయకుడిని ఒక ఇంట్లో తండ్రిని తిడితే ఎంత బాధ అవుతుందో ఒక మోడీని తిడితే చెప్పాడు కదా మేడం. ఇప్పుడు మరి నీట్ పిల్లల పరీక్ష పేపర్లో లీక్ అయిపోయినాయి కదా. అవును మేడం. దాని గురించి ఎందుకు ఆయనకు బాధ అయ్యలేదు? మాకు దాని గురించి అవగాహన లేదు మేడం. ఒకటి మేడం, ఈ ప్రభుత్వం ఏంటంటే కరెంటు బిల్లుకు కొద్దిగా అమ్మఒడి పడలేదు మేడం. అది రిక్వెస్ట్గా మీరు అందరూ కొంతమందికి కరెంట్ అంటే ప్రతి ఒక్కరికి ఏసీ లేకుండా ఎవరూ లేరు మేడం. దాని గురించి కొద్దిగా అమ్మఒడి గురించి కొద్దిగా ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు. అది ఒకటే మేడం, ఇంకేం లేదు. అన్నీ బాగానే ఉన్నాయి కదా మేడం. మీ ద్వారా చెప్తే కొంతమందికి అవకాశం ఇస్తారండి. ఏం లేదు, ఒక అమ్మఒడి గురించి. ఎందుకంటే ఉన్నోడు ఉంటారు, లేను ఉన్నోళ్ళకి ఇస్తున్నారు మేడం. ప్రతి వాళ్ళు అమ్మఒడి లేకుండా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు మేడం. అందుకని అమ్మఒడి పడింది మేడం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి గవర్నమెంట్ ఇస్తామని చెప్తున్నారు, ఏమంటారు? ఎంతమంది పిల్లలు ఉన్నారంటే అంతమంది పిల్లలకి పడుతుందని వాస్తవంగా వార్తల్లో చూసాం, మేము మామూలు పబ్లిక్ కూడా విన్నాము. కానీ మాకు 2 పిల్లలకి కూడా అమ్మఒడి పడింది. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఏంటి, 4 పిల్లలు 5 పిల్లలు పడిన వాళ్ళు కూడా నాకు చెప్పారు పడ్డదని. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో మా ఫ్రెండ్కి 5 పిల్లలు, 5 పిల్లలకు కూడా డబ్బులు అమ్మఒడి పడిందని నాకు ఫోన్ కూడా చేశాడు. గవర్నమెంట్ నెంబర్ 1 చాలా బాగుంది. చాలా ఇప్పుడు ఆర్థికంగా మన ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేకపోయినా చాలా చక్కగా పరిపాలన జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు రాబోయే కాలంలో ఇంకా మనకి మంచి మంచి ఇండస్ట్రీలు తెస్తారని నమ్మకంతో. భోగాపురం ఎయిర్పోర్ట్ మా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏరియా మాది. 3 జిల్లాల్లో నెంబర్ 1 స్థాయిలోకి భోగాపురం కట్టారు. చాలా బాగుంది. ఎర్రబోస రాని ఏరియాలో ఒక విమానం ఓలిందంటే అది గొప్ప కదా.
మరి భోగాపురం విమానాశ్రయం పేరుతో ఎన్నో వేల ఎకరాల భూములు తీసుకున్నారు కానీ మొత్తం ఉపయోగించలేదు అనేది ఉంది, నిజమేనా? అది ఎందుకు మేడం, ఏం చేసుకుంటారు? 2,000 ఎకరాలు తీసుకొని అది ఎంత వరకు అవకాశం అయితే అంతవరకే తీసుకుంటారు. తర్వాత అక్కడ విమానాశ్రయం వచ్చిందంటే అక్కడ ఉన్న ఏరియా పొలాలు స్థలాలకు అన్నిటికి రేట్లు పెరుగుతాయిగా. మనకాడ తీసుకున్నారు అనుకో, దాని పక్కన ఉన్న కూడా మనకు కూడా వాల్యుయేషన్ వస్తుంది కదా. ఇప్పుడు భోగాపురంలో సెంట్ ఎంత ఉంది? ఇప్పుడు ఎంత పెరగచ్చు దీనివల్ల? ఏదైనా సెంట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మేడం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానివ్వండి, ఏదైనా మంచి రేటు పెరుగుతుంది. రాబోయే కాలంలో ఇంకా విమానాశ్రయం వచ్చింది కాబట్టి ఇంకా ఇండస్ట్రీలు వస్తాయి కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా రియల్ ఎస్టేట్ ఇంకా బాగుంటుంది, పొలాలు కూడా రేట్లు పెరుగుతాయి. అది అయితే భోగాపురం దీని వల్ల తీసుకున్న భూములేమి నిరుపయోగం అవ్వలేదంటారు? ఏమీ లేదు, ప్రతి ఒక్కరు ఆనందంగా ఇచ్చారు, సంతోషంగా ఇచ్చారు. మా ఊరికి మాకు ఎయిర్పోర్ట్ వస్తుందని ఆశ మీద సంతోషంగా ఇచ్చారు. చరిత్రలో కాదు మేడం, గిన్నిస్ బుక్ కూడా ఎక్కించమని చెప్పాం. ఆల్రెడీ గిన్నిస్ బుక్ ఎక్కిపోయిందిగా. నిజం మేడం, 12 మన గిన్నిస్ బుక్ కూడా మొన్న నరేంద్ర మోడీ వచ్చినప్పుడు విమానాశ్రయం గురించి ఎక్కించారు కూడా. ఇంకా చూసుకుంటే ఇప్పుడు మరి చంద్రబాబు పాలన చంద్రబాబు నాయుడు మరి ఒక 50 సంవత్సరాలు బతికుంటే ఇంకా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్. సరే, ఆయన నిజంగా అలాగే ఉండాలని కోరుకుందాం. ఆయన తర్వాత ఆయన సీట్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది? అది ప్రజలు ఎన్నుకుంటారు దాన్ని. ప్రజల్లో మీరు ఒకరు కాబట్టి మీ ఒపీనియన్ చెప్పండి. మీకు ఎవరైతే బాగుంటుందో మీ మనసు? అది పార్టీ నిర్ణయం, అది మనం మాట్లాడలేం కదా. ప్రజా ఓటింగ్ కూడా ఉంటుంది కదా. ప్రజా ఓటింగ్ అంటే నెక్స్ట్ నారా లోకేష్ గారు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, పెద్ద పెద్ద ఉన్నారు. వాళ్ళ సీనియర్ పార్టీలో ఎవరైతే బాగుంటారో వాళ్ళని ఎన్నుకుంటారు. ఈ కరెంట్ మీటర్ పెట్టి అమ్మఒడి ఇచ్చారు మేడం. ఇప్పుడు సొంత ఇంట్లో ఎవరికి కూడా ఫుల్ అమౌంట్ కట్టిన ఎవరు లేరు. 100% అమౌంట్ కట్టి 80% లోన్ కట్టి మీద తీసుకునే వాళ్ళు ఇల్లు. దాన్ని కరెంట్ మీటర్ పెట్టి అమ్మఒడి అంటే కష్టం ఎవరికైనా సరే. ఇప్పుడు ఎంత చూడండి మేడం, అనవసరం. మేము ఇప్పుడు 30 లక్షలు అంత ఇల్లు మాది, 3 లక్షలు 4 లక్షలు ఇల్లు కొనుక్కున్నాం. మిగతా అంతా అమౌంట్ అంతా లోన్ మీదే. దాని మీటర్ పెట్టి ఇప్పుడు అమ్మఒడి తీసేసాడు. దానికి ఉపయోగం ఉంది మేడం మాకు అనకూడదు. కానీ ఆ ఒక అమ్మఒడి మాత్రం మీటర్ కాకుండా ఆధార్ కార్డులో ఉంటాయి లోన్లు అప్పులు ఎన్ని కనబడతాయిగా. ఆ రకంగా చూసి అమ్మఒడి ఎత్తి మా అందరికీ సంతోషంగా ఉంటుంది. మీటర్ పెట్టి అంటే కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఒపీనియన్ అదే మేడం, ఇంకోటి ఏమీ లేదు. అది మెజర్మెంట్ కాదు మేడం. మీ ప్రమాదం పోయిన మొత్తం ఈ ఎండలకి ఎంత మొత్తం ఏసీలు అందరూ వాడారు. ఏసీలు ఎవరు లేరు, అందరూ ఏసీలు వాడుతున్నారు. ఆ మీటర్ పెట్టి వాడడం అనేది కరెక్ట్ కదా అనుకుంటున్నాం మా ఒపీనియన్ మీద. మా ఎవ్వరూ పడలేదు మేడం. ఇప్పుడు మా ఈ దీంట్లో చాలా మంది పడలేదు మేడం. ఇప్పుడు చాలా మంది అందరికి ఇల్లు ఉన్నాయి, చాలా మందికి ఉన్నాం కరెంట్ బిల్ కారణంగానే. ఇప్పుడు అందరం చాలా మంది ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి. అందరం అంటే ఓ 20% 15% ఇల్లు అమౌంట్ కట్టి మిగతా లోన్ పెట్టినాం. 80% 85%. ఇప్పుడు కష్టపడింది లోన్లో కట్టుకుంటున్నాం. దాన్ని బట్టి మాకు అమ్మఒళ్ళు అయితే ఎవ్వరికి పడలా. చాలామంది వాళ్ళ మా ముఠాలను చాలామంది పడలేదు మేడం, పడలేదు. ఒక్కడ మారిస్తే అది మామూలుగా అన్నింటిలో ఆధార్ కార్డు పెట్టి చూస్తున్నారు. ఇది ఆధార్ కార్డు పెట్టి అప్పులంతా నేను చూసి పెట్టి దాని ప్రకారం అమ్మఒడి అయితే కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఒపీనియన్, అంతే, ఇంకేం లేదు. నేను లేను మేడం, నేను కొత్తగా వచ్చింది. ప్రభుత్వం మళ్ళీ బాగానే ఉంది మేడం, బాగా వర్క్ చేస్తుంది, అంతా బాగానే ఉంది. మార్చుకునే సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వం? ఇక మార్చిన సిద్ధాంతాలు మాకు ఈ కరెంట్ ఇదే మేడం. ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబానికి ఈ ఆధార్ కార్డు పెట్టి మామూలుగా అప్పులు పెట్టి చూసి చేసుకుంటే పర్లే. కానీ ఈ కరెంట్ మీటర్లు వీటిని బట్టి అయితే ఫ్యూచర్ ఇది కొద్దిగా ఇబ్బందే కదా మేడం. జగన్ మావిగన్ అంటున్నాడు, మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? మేము ప్రస్తుతం కుటుంబం అయితే సపోర్ట్ చేస్తున్నాం మేడం. ఎప్పటికీ దానికే సపోర్ట్ చేస్తాం మేడం. ఇప్పుడు మావిగన్కి సపోర్ట్ చేసే వాళ్ళే నాకు ఓటేయండి అని మొదలెట్టారు. అంటే మావిగన్ నిజంగా తక్కువ మంది ఇష్టపడుతున్నారని అనుకుంటే ఒక నేపథ్యంలో మరి ఆయన పరిస్థితి పొలిటికల్ గా ఆయన భవిష్యత్తు ఏంటి జగన్ది? ఆయన మా తెలియదు. సరే, మా వరకు వచ్చి ఆ అమ్మఒడి ఒక్కటే కొద్దిగా ఆధార్ కార్డు మనం చూసుకుంటే చాలు మేడం. ఈ మీటర్ సపరేట్ కాకుండా. భోగాపురం ఎయిర్పోర్ట్ లో మీకు నచ్చిన అంశాలు చెప్పండి. ఆయన సొంత విన్నా మేడం. అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ విన్నా మేడం. ఆ పేరు పెట్టడం వెనక మీకు నచ్చిన పేరు మీరే చెప్పాలి. అల్లూరు సీతారామరాజు అని పేరు నామకరణం చేశారు ఎయిర్పోర్ట్ కి. అసలు నెంబర్ 1 ఒక విప్లవం గురించి పోరాడిన పేరు పెట్టడం ఎంతో ఆనందకరంగా ఉంది మేడం, ఎంతో సంతోషం. అసలు ఆ పేరు తింటేనే ఒళ్ళు పులకరిస్తుంది.
అలాంటి పేరు పెట్టడం మాకు ఎంతో ఆనందం. అసలు ఉత్తరాంధ్రకి అది రావడం మాకు అసలు భోజనం కూడా చేయని పరిస్థితులు అలా ఉంది. సంతోషం, అంత సంతోషంగా ఉంది. ఎర్ర బస్సు కూడా ఎయిర్ బస్సు వచ్చింది. ఏరు బస్ వచ్చిందండి, అంత ఆనందం మేడం. అసలు అక్కడ ఉపాధి ఎంతమంది పనికి లేక విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఇవాళ అక్కడే ఉపాధి కలిగిద్ది. ఎన్నో హోటళ్ళు అవుతాయి, ఎన్ని షాపింగ్ మాల్లు అవుతాయి, ఎంతమందికి ఉపాధి కలిగిద్ది మేడం. జనాలు ఇప్పుడైనా అబ్రాడ్ వెళ్ళాలి, పక్క దేశాలు వెళ్ళి బాగుపడాలని ఆ సిద్ధాంతం అది మార్చుకోవచ్చు అంటారా దీనివల్ల? చాలా మార్చుకోవచ్చు మేడం. ఇప్పుడు డైరెక్ట్గా వైజాగ్ కాకుండా భోగపురం దిగామని పేరు చెప్పుకుంటారు మేడం. అసలు ఇంటర్నేషనల్ అది చెప్పుకోవడం ఎంత ఆనందం ఉండదు మేడం. భూముల రేట్లు అయి పెరిగాయి. అసలు భూమి రేట్లు మా ఎకరం వచ్చి 20 లక్షలు ఉన్నది, ఇప్పుడు 1 కోటి రూపాయలు పెరిగింది మేడం. ఆల్రెడీ పెరిగిపోయినాయి మేడం. బైబర్సలు అంటే ఎక్కడ అందుబాటులో లేవు. కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, బాగుంటుంది మేడం. అసలు శ్రీకాకుళం దాకా బైబర్స్లో అసలు డెవలప్మెంట్ ఇది అంత బాగుంటుంది తెలుసు మేడం. ప్రజల్లో చిన్న అపోహ, ఎప్పుడైనా మంచి చెడు రెండు ఉంటాయి కదా, వేల ఎకరాలు తీసుకుని నిరుపయోగం చేశారు ఎయిర్పోర్ట్ పేరుతో అంటున్నారు, నిజమేనా? ఫస్ట్ అయితే ఎకరాలుగా తీసుకుని దేనికంటే డెవలప్ కోసం, తర్వాత ఇమ్మంటే ఎవరుగా మేడం ముందే తీసుకుంటారు. ఇప్పుడు 14 లక్షల ఎకరం అక్కడ 28 లక్షలు ఇచ్చారు. దేనికి ఇచ్చారు? రేపు డెవలప్ అవుతూనే కదా మేడం. దానికోసం ఎన్ని ఎకరాలు తీసుకున్నా అక్కడ భోగపురంకి డెవలప్ చేద్దామని తీసుకున్నాం. అదేం అపోహం ఏం లేదు మేడం. రైతుల దగ్గర కూడా ఏమన్నా సంతోషంగా ఇచ్చాం, ఒక నాయకుడికి ఇచ్చాం కాబట్టి డెవలప్ చేస్తారని దానికోసం ఇచ్చారు. మరి పునాది నేనేసాను అంటున్నారు కదా జగన్. ఎవరు వేసినా కట్టేవాడు కావాలి కదా మేడం. కట్టేవారంటే పునాది ఇంపార్టెంటే కదా దేనికైనా. పునాది వేసి 23% 5 సంవత్సరాలు పూర్తి చేశారు మేడం. 75% ఈ చేసేవాళ్ళదే కదా మేడం. ఓకే, మీ ఆనందం ఉంటుంది కళ్ళల్లో. మా ఆనందం ఏంటి మేడం, ఉత్తరాంధ్రకి భోగపురం మాకు ఆనందం తట్టుకోలేకపోతున్నాం మేడం. ఓకే ఓకే, మరి మీ ఇలాంటి మనలాంటి సామాన్యులకు కూడా వస్తుందంటారు అవకాశం? రావచ్చు మేడం, అది తలరాతలో పెట్టుకుంటుంది మేడం.